హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కొందరు రిపీటెడ్గా అడిగిన డౌట్స్ని కంపైల్ చేస్తూ నేను ఇక వీడియో చేస్తున్నాను. సో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్కి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 8th September. ఇంకా హార్డ్లీ మనకు ఒక 10 days మాత్రమే టైం ఉంది. ఓకే, సో ఆస్పిరెంట్స్ అడిగిన డౌట్స్ అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని డౌట్స్ అడిగారు. చూడండి, డౌట్ నెంబర్ 1, నో పోస్ట్స్ ఇన్ మై కేటగిరీ. ఒకవేళ నా కేటగిరీలో పోస్ట్ లేకపోతే అప్లై చేయాలా వద్దా. సెకండ్ డౌట్, విచ్ జోన్ ఈజ్ సేఫ్. సో ఏ జోన్ మనము అప్లై చేస్తే సేఫ్, మనకి జాబ్ రన్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 3, లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్. నా జోన్ కాకుండా నేను ఏదైనా వేరే జోన్లో అప్లై చేస్తే అక్కడ ఏమైనా నాకు నాన్ లోకల్ అవుతానా, లాంటి డౌట్ రైజ్ చేశారు కొందరు. దానికి ఆన్సర్ చేస్తాడు. ఫోర్త్ డౌట్, ఒకవేళ నేను వేరే జోన్లో అప్లై చేసి రాస్తే పోస్టింగ్ నా లోకల్ జోన్లో ఇస్తారా, లేదంటే నేను రాసిన జోన్లో ఇస్తారా అనే డౌట్ కూడా కొందరు అడుగుతున్నారు రిపీటెడ్గా. ఓకే, సో సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్, డౌట్ 1, నో పోస్ట్ ఇన్ మై కేటగిరీ. అప్లై చేయాలా వద్దా. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి ఇది మనకు జోనల్ వైజ్ వేకెన్సీ లిస్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్కి. సపోజ్ బెంగళూరులో అప్లై చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో బెంగళూరులో అప్లై చేయాలనుకుంటున్నప్పుడు బెంగళూరులో మనకి ఇక్కడ చూస్తే మీరు ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ లేవు. కానీ నేను అక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నాయి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే ఆ పోస్టులకు అందరూ ఎలిజిబుల్. ఓసీ వాళ్ళు, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరూ ఎలిజిబుల్. సో ఈవెన్ దో మీ కేటగిరీస్ లైక్ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లేకపోయినా మీరు అప్లై చేయొచ్చు. ఏ కేటగిరీకి? అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మీకు టాప్లో వచ్చామనుకోండి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీ కేటగిరీలో మనకి పోస్టులు లేకపోయినా కూడా యూ క్యాన్ అప్లై ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఓకే, అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అర్థం, ఎవరైనా ఎలిజిబులే. ఓకే, మీ కేటగిరీలో నా కేటగిరీ లేవు అప్లై చేయకూడదు అని అనుకోకూడదు. ఓకే, సో మీరు టాప్లో తెచ్చుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా మీకు పోస్టింగ్స్ వస్తాయి. సో అప్లై చేయొచ్చు. డౌట్ నెంబర్ 2, విచ్ జోన్ ఈజ్ సేఫ్ అన్నారు. సో ఇక్కడ విచ్ జోన్ ఈజ్ సేఫ్ అన్నప్పుడు సీ హియర్. సో ఇక్కడ మీరు చూస్తే ముంబై జోన్లో అరౌండ్ 25 ఉన్నాయి, చెన్నైలో ఒక 12 ఉన్నాయి. ఓకే, కోల్కతాలో 10 ఉన్నాయి, సికింద్రాబాద్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి, అంటే ఏమైనా నియర్ బై 2 ఉన్నాయి. ఓకే, బెంగళూరులో 3 ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏ జోన్ని సేఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ క్రైటీరియా, మీరు ఎక్కడ వచ్చినా పర్లేదు నాకు జాబ్ కావాలి, నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అనుకున్నప్పుడు ఓకే, సో ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. బట్ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది అక్కడ. లైక్ ఎగ్జాంపుల్ ముంబై జనాభా పాపులేషన్ ఎక్కువ కాబట్టి కాంపిటీషన్ కూడా అక్కడ ఉంటుంది. ఓకే, సో దాని బదులు మీరు చెన్నై లాంటిది సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఈజీ, జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు నాకు ముంబైయే దగ్గర సార్, లైక్ ఇప్పుడు తెలంగాణలో అటువైపు ఉంటారు, నాకు ముంబై దగ్గర సార్ అన్నప్పుడు కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మనము చదివి టాప్లో తెచ్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా మనం ఎక్కడికైనా వెళ్తాను అనుకున్నప్పుడు ఏదో ముంబై ఆర్ చెన్నై అప్లై చేయండి. ఓకే, బెస్ట్గా అంటే చెన్నైలో అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్, లేదు నాకు నా జోన్లోనే కావాలి, నేను దూరం వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అన్నప్పుడు మీ జోన్లోనే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉన్న, లేదు మీ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ అప్లై చేయండి. ఆ జోన్లోనే కొంచెం హార్డ్ వర్క్ చేయండి. సో ప్యూర్లీ ఇది ఇండివిజువల్ అనమాట, అంటే మీ ఇష్టం, మీరు దూరం వెళ్ళడానికి డిసైడ్ అవుతారా, లేదు ఉన్న జోన్లోనే నేను రాస్తానా, లేదు కొంచెం నియర్ బై జోన్లో రాస్తానా అనే దాన్ని బేస్ చేసుకొని మీరు జోన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఏ జోన్ అయినా సేఫ్ అనుకున్నప్పుడు మీరు బెటర్ చెన్నైకి అప్లై చేయండి. సెకండ్ ప్రిఫరెన్స్ ముంబైకి అప్లై చేయండి. ఓకే, ఇంకొంచెము నార్త్ ఆంధ్ర ఉన్న వాళ్ళు కోల్కతా కూడా అప్లై చేసుకోవచ్చు, 10 పోస్టులు ఉన్నాయి. ఓకే, కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఇది సెకండ్ క్వశ్చన్ డౌట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్. సపోజ్ నేను ఐ బిలాంగ్స్ టు సపోజ్ అనుకుందాం, నేను సికింద్రాబాద్ జోన్కి అనుకుందాం, లైక్ తెలుగు స్టేట్స్ లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఓకే, రెండు కూడా సికింద్రాబాద్ జోన్కి వస్తాయి అనుకుందాం. సో నా లోకల్ జోను సికింద్రాబాద్ జోన్, కానీ ఇక్కడ పోస్టులు లేవు. సపోజ్ నేను చెన్నైలో అప్లై చేశాను అనుకుందాం, చెన్నై జోన్కి అప్లై చేశాను, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు నేను చెన్నైకి అప్లై చేసినప్పుడు నేనేమైనా నాన్ లోకల్ అవుతానా అని కొంత డౌట్ అడిగారు. నాన్ లోకల్ అవరు, ఇవి ఆల్ ఇండియా పోస్టులు. ఇండియాలో ఉన్న ఎవరైనా సరే, ఏ స్టేట్ వాళ్ళైనా సరే, ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ ఏమీ ఉండదు, అందరూ కూడా ఎలిజిబులే. ఓకే,
సో ఎవరైనా ఎలిజిబులే, నో డౌట్. దాంట్లో జస్ట్ మీకు అక్కడ మీ రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నాయా లేదా ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో పోస్ట్ ఉంటే చాలు, అప్లై చేసేసుకోవడమే అంతే. ఓకే, నెక్స్ట్ 4th డౌట్, పోస్టింగ్ జోన్. ఒకవేళ నేను సికింద్రాబాద్ జోన్కి, ఐ బిలాంగ్స్ టు సికింద్రాబాద్ జోన్, బట్ ఐ హ్యావ్ అప్లైడ్ ఇన్ చెన్నై ఆర్ ముంబై, కోల్కతా ఎక్సెట్రా. వేరే జోన్లో అప్లై చేశాను. అంటే నేనున్న జోన్, నా లోకల్ జోన్ కాకుండా, నేను రెసిడెంట్ జోన్ కాకుండా వేరే జోన్ అప్లై చేశాను. అప్పుడు నేను రాశాను, పోస్ట్ కూడా వచ్చింది అనుకుందాం. పోస్ట్ వచ్చినప్పుడు నాకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అని కొందరు అడిగారు. పోస్టింగ్ మనకేమి సికింద్రాబాద్లో ఎవరు, ఎందుకంటే వేకెన్సీ లేదు. మనం అప్లై చేసింది చెన్నై ఆర్ ముంబై సంథింగ్, ఏదైనా సరే ఒక జోన్కి అప్లై చేయాల్సి వస్తుంది. ఏదన్నా ఒకటి, సపోజ్ చెన్నైకి అప్లై చేసామనుకోండి, మనకు పోస్టింగ్ వస్తే చెన్నై జోన్ కింద ఏవేవి వస్తాయో అక్కడ ఉన్న మనం అక్కడ పోస్టింగ్సే ఇస్తారు. అంతేగాని సికింద్రాబాద్ జోన్ కింద మనకి పోస్టింగ్ ఇవ్వరు. ఓకే, సో 4th క్వశ్చన్కి అది ఆన్సర్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, వాట్సాప్లో అయినా మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.